Was it such a great case? Was it such a big case? అంతర్జాతీయ రెండు దేశాల మధ్య యుద్ధం కలిగించే కేసా, లేదా దేశద్రోహం కేసా అమ్మాయి చేసింది? అందుకే నేను ఎక్కువ మాట్లాడను, ఎక్కువ లోతుకెళ్ళను. ప్రజలందరికీ అర్థమైంది ఈ బూతు భాగవతం, అంతవరకు నేను వాడతా. దీని వెనక ఒక బూతు భాగవతం కుట్ర ఉంది. ఈ కుట్రకి కెప్టెన్ సజ్జల రామకృష్ణారెడ్డి అయ్యి ఉండాలా? నేను జాగ్రత్తగా మాట్లాడతాను కదా, వాళ్ళ దగ్గర చాలా డబ్బు ఉంది, మళ్ళీ ఇది వేస్తారు, ఈ కేసులు వేస్తారు, వాళ్ళు డిఫమేషన్లు వేస్తారు. అందుకనే ఈ బూతు భాగవతానికి సజ్జల రామకృష్ణారెడ్డి కెప్టెన్ అయి ఉండాలా? అయ్యి ఉండొచ్చు. ఈ నిజాలు బయటకు రావాలంటే ఆ రాణా టాటా ఎప్పుడైతే వీఆర్లో ఉన్నారు, ఇప్పుడు ఆయన పోస్టింగ్ కూడా లేదు, ఆయన ఎందుకు ఇంత చొరవ తీసుకొని విమానంలో ప్రజాధనాన్ని వృధా చేస్తూ, లేదని ప్రత్యేక విమానం అయినా సజ్జల గారు ఏమైనా పెట్టారా? ఐ డోంట్ నో. రహస్యంగా జరిగింది. విమానంలో ముద్దాయిల్ని పట్టుకోవటానికి పోలీసులు వెళ్తే ఇంత ప్రెస్ అడవడొద్దండి. ఎయిర్పోర్ట్లో వీళ్ళు వెళ్ళటం, ఎక్కటం, దిగటం, పోలీసు జీపులు దిగటం, ఎయిర్పోర్ట్కి వెళ్ళటం, ఇవన్నీ కూడా తీస్తారు పోలీసులు. ఏమీ లేకుండా రహస్యంగా వెళ్ళారంటే ఇట్ మైట్ బి ఏ ప్రైవేట్ జెట్, ప్రైవేట్ చాపరా. ఇవన్నీ తేలాలి. ఎందుకంత విమానాన్ని రానుబోని విమానాల్లో తీసుకొచ్చారు? అంతమంది పోలీసు అధికారులు వెళ్ళారు. దీని వెనక రహస్యం ఏమిటో తేలాలంటే ఈ పోలీసులు ఎందుకు అంత దిగజారి వ్యవహరించారు? ఇంకోసారి అయితే విమానాలు వెళ్ళి పోలీసులు ముద్దాయిని పట్టుకొచ్చారని చప్పట్లు కొట్టేవాళ్ళం. ఇదేంటి మీ దొంపల దగ్గర ఈ కేసుకు విమానం వెళ్తున్నారా బాబు? మీరు పోలీసులా లేకపోతే ఏంటి? అది సజ్జల రామకృష్ణారెడ్డి తాబేదారులా? పెద్ద మాట పాడాను నేను ప్రస్తుతం ఫస్ట్ టైం. మీరు పోలీసులా? సజ్జల రామకృష్ణారెడ్డి తాబేదారులా? రాణా గారు, విశాల్ గున్ని గారు, ఆమెను పట్టుకోవటానికి విమానంలో వెళ్ళిన అధికారులారా? హూ ఆర్ యు ఆల్? ఎవరు మీరంతా? ట్రైన్డ్ పోలీస్ ఆఫీసర్సా? లేకపోతే పెయిడ్ బై సజ్జల రామకృష్ణారెడ్డి? అందుకని ఇట్ ఈస్ ఎ సీరియస్ కేసు. నేను మన రాష్ట్ర ముఖ్యమంత్రి, మా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి సవినయంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా, అయ్యా ఈ కేసును లైట్గా తీసుకోకండి. ఇది ఒక మహిళా లోకాన్ని భయభ్రాంతులు చేసిన కేసు ఇది. నేను ఆమె గురించి వకాల్తా తీసుకోవట్లేదు తమ్ముడు, ఆమె గురించి వకాల్తా తీసుకోవట్లా. పోలీస్ అధికారుల్ని ఎవరు పంపారు ప్రత్యేక విమానంలో ఒక చిన్న బుల్లి కేసుకి? ఆ రాణా గారే పంపారా? సజ్జల రామకృష్ణారెడ్డి గారని డిఫాక్టో చీఫ్ మినిస్టర్ ఇన్ దోస్ డేస్ ఆయన చెబితే పంపించారా? ఆయన ఆదేశించారా? ఆదేశించడానికి ఆయన ఉద్దేశం ఏమిటి? ఆమెను చూడటానికి ఇంతమందిని పంపించాడా? లేకుంటే ఆమె చేసిన నేరాన్ని వెలుగు తీయటానికి అంతమందిని పంపించారా? తేలాలంటే, నిజానిజాలు బయటకు రావాలంటే ఇది ఒక సిన్సియర్, ఆనెస్ట్, సీనియర్ పోలీస్ అధికారితో దర్యాప్తు జరిపించాలని చెప్పి కూడా మేము ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. ఈ రకంగా వదిలేస్తే పోలీస్ అధికారులు ఏంటండి, అసలు వ్యవస్థని పూర్తిగా నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈ వ్యవస్థ బాగుపడాలంటే చాలా శ్రమ పడాలండి. ఇంతగా దిగజారిన పోలీసు వ్యవస్థ మరలా యథాస్థితికి రావాలంటే, పూర్వస్థితికి రావాలంటే చాలా కష్టపడాలి. పోలీసు వ్యవస్థను ఇంతగా దిగజార్చిన జగన్మోహన్ రెడ్డి గారి పాలనా విధానం మీద దర్యాప్తు జరగాల. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఏమిటి తను? ఎక్కడ ఇటువంటి పురాణం కనపడితే ఈయన పేరు వినపడుతుంది, ఇటువంటి పురాణం కనపడితే ఇతని పేరు వినపడుతుంది. అందుకని దీన్ని ఎంక్వైరీ దర్యాప్తు చేయించి ఒక సిన్సియర్ ఆఫీసర్, ఆ రవిశంకర్ అయ్యన్నార్ గారు లాంటి ఇంకా కొంచెం సిన్సియర్ ఆఫీసర్లు, ఆ ర్యాంక్ ఆఫీసర్లతోటి ఇది దర్యాప్తు చేయించాలా. హూ ఫోర్స్డ్ మిస్టర్ రాణా
to send a team by air to Bombay to effect the arrest of this woman and bring her to Vijayawada city.